హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇంట్లో మనం రోజు ఎన్ని రకాల వంటలు చేసినాడో ఒక్కోసారి అన్నం, కూర విడివిడిగా వండే అంత టైం లేనప్పుడు ఇలా ఒకసారి చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. దానికి ఇంట్లో 2, 3 రకాల వెజిటబుల్స్ ఏవైనా సరే కట్ చేసుకొని ఉంటే పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఇలా మంచిగా పోపు పెట్టేసి సాల్ట్ వేసి 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత కలిపి కడిగి పక్కనుంచుకున్న రైస్ కూడా వేసి మరొకసారి కలిపి క్యాప్ పెట్టేసి అందులో ఉన్న చెమ్మంతా పోయిన తర్వాత చిటపటలాడేటప్పుడు రైస్‌కి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ వేసుకునే ముందు మనం ఇంట్లో ఉంటే కాస్త పచ్చికారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి వాటర్ వేసి మంచిగా కాస్త పుదీనా, కొత్తిమీర గూడా వేసి క్యాప్ పెట్టేసేయాలండి. ఇలా క్యాప్ పెట్టేసిన తర్వాత ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి వెజిటబుల్స్ అన్నీ పక్కకు ఉంటాయి గదా! అలా ఉండకుంటా రైస్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని క్యాప్ పెట్టేసి అన్నం మొత్తం అయినంక స్టవ్ ఆఫ్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే మనం ఏ రకమైన చట్నీతోటైనా, మజ్జిగతోటైనా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్‌కరమైన వెజిటబుల్